హలో ఆల్ వెల్కమ్ టు సినీ సితారా. సో మనకైతే కొన్ని అప్డేట్స్ వచ్చాయి లైవ్ నుంచి. అవన్నీ చాలా సింపుల్ అండ్ క్రిస్పీగా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్‌ది నిఖిల్‌కి సారీ చెప్పాను గౌతమ్. సో నేను నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యలో హీటెడ్ డిస్కషన్ అయితే అయింది కదా! సో అయిన తర్వాత ఇప్పుడు అంటే ఈరోజు లైవ్‌లో నేను చూశాను. నిఖిల్ దగ్గరికి గౌతమ్ వెళ్ళి ఇలా అనుకోకుండా అయిపోయింది అన్నట్టు మాట్లాడుతూ అపాలజీ చెప్పాడు. అండ్ నిఖిల్ కూడా బానే యాక్సెప్ట్ చేసుకున్నాడు అది. అండ్ ఇద్దరి మధ్యలో ఒక 1, 2 మినిట్స్ కన్వర్జేషన్ అయింది. ఎక్కువసేపు అవ్వలేదు. నేను చెప్పింది నమ్ముకుంటే ఈవెన్ ఆదిరెడ్డి గారి బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ కూడా చూసుకున్నా. ఆయన అదే పోస్ట్ చేశారు. సో హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో చిన్న చిన్న గొడవలన్నా అవుతూ ఉంటాయి. అది రియలైజ్ అయ్యి తప్పులు తెలుసుకొని వెళ్లి ఇద్దరు పరస్పర మాటలు మాట్లాడుకుంటేనే కొంత గేమ్‌లో ఇంప్రూవ్‌మెంట్ అన్నది కనిపిస్తది. ఇదైతే గుడ్ జెస్చర్ నిఖిల్ అండ్ గౌతమ్ సైడ్ నుంచి. అండ్ సెకండ్ థింగ్, ఈ ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కంటెండర్ రేస్‌తో పాటు మన నెక్స్ట్ ఓటీపీలు ఉంటుంది కదా! ఓటీపీల కోసం ఓటు అడగడానికి కూడా ఒక టాస్క్ అయిందనమాట హౌస్‌లోని. రీసెంట్‌గా అంటే మేబీ మనకి లైవ్‌లో కానీ రేపు చూపిస్తారో, మనకు తెలిసిన మన ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే ఓటీపీల టాస్క్ అన్నది అయింది. అందులో కూడా నిఖిల్ ఫస్ట్ పొజిషన్‌లో నిలిచాడు. సూపర్ అనిపించింది. టాస్క్ కూడా బా ఆడాడంట. సో హౌస్‌లో ఏంటంటే ఓన్లీ బిహేవియరే కాదు, బిహేవియర్‌లోనే నిఖిల్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. అండ్ దాంతో పాటు టాస్క్‌లో కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు. సో నిఖిల్ అయితే 2 విధాలుగా ప్రూవ్ చేసుకుంటున్నాడు నాకు అనిపిస్తుంది. చాలామందికి తెలుసు నేను నిఖిల్ అంటే నాకు విన్ పర్సనల్ ఇష్టం అని. సో నిన్న వీడియోలో ఏంటంటే ఉన్న ఫ్యాక్టే చెప్పాను. అది కూడా కొంత నిఖిల్ ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. బట్ వాటెవర్, అందరికీ రకరకాల పర్స్పెక్టివ్స్ ఉంటాయి. నేను తప్పైనా రైట్ అయినా ఉన్నది ఉన్నట్టు చెప్తాను. అది మీకు తెలుసు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్. ఇది ఖచ్చితంగా ఈ వారం జరగబోతుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నది బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తున్నారు. అందులో ఎవరు వెళ్ళిపోతారు అనే ఎనాలజీ మనం మాట్లాడుకుందాం. ఆదిత్య ఓం గారి లాగే సేమ్ బుధవారం లక్షవారం ఎప్పుడొకప్పుడు మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇందులో గోల్డెన్ టికెట్ ఇచ్చారు కదా ఆ బ్యాచ్, వాళ్ళని ఇంక్లూడ్ చేసి మేబీ వాళ్ళకైతే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలారా అంటే వాళ్ళు ద్వారా నామినేట్ చేయించడం కానీ, లేదా వాళ్ళల్లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు సేవ్ చేసే ఆపర్చునిటీ అని వస్తుంది. సో నేను అనుకుంటున్న దీని ప్రకారం అంటే రోహిణి సేవ్ అయ్యే ఛాన్స్ వెరీ హై ఉన్నాయి అనిపిస్తుంది బిగ్ బాస్ ఇచ్చిన ఆ ప్రక్రియ బట్టి. ఇంకొకటి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఇందులోని, ఎవరు ఎలిమినేట్ అవుతారు చాలా హీటెడ్ డిబేట్ జరుగుతుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ టఫ్ కంటెస్టెంట్స్. ఆబ్వియస్గా నిఖిల్, గౌతమ్ అండ్ అవినాష్ మనకి ఫినాలేలోకి వెళ్ళిపోయారు కానీ ముగ్గురు ఎలిమినేట్ అవ్వరు. సో రోహిణిని బిగ్ బాస్ సేవ్ చేసే ఛాన్స్ వెరీ హై ఉన్నాయి. సో కాసేపు రోహిణిని పక్కన పెడదాం. విష్ణుప్రియ, నబీల్ అండ్ ప్రేరణ, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అంటే తక్కువ. అంటే ఇన్ జనరల్గా నాకైతే అనిపిస్తుంది ఓటింగ్ పరంగా లెక్కేసుకుంటే కొంత నబీల్ ఆర్ విష్ణుప్రియ అటు ఇటుగా 50-40 ఛాన్సెస్ ఉన్నాయి. సో వరస్ట్ కేసులో అయితే ప్రేరణ వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ చెప్పండి, ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో అని. ఎక్స్క్లూజివ్ లైవ్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.